దళిత బంధు వచ్చుడో మద్దెల శంకర్ సచ్చుడో నినాదంతో ఆమరణ నిరాహార దీక్షకు దిగిన సంఘటన నల్గొండ జిల్లా గుర్రంపూడి మండలం బొల్లారం గ్రామ పంచాయతీలో చోటు చేసుకుంది. తెలంగాణ ఉద్యమంలో తీవ్రంగా పనిచేసినటువంటి మద్దెల శంకర్ నిన్నటి నుండి గ్రామ పంచాయతీ ముందు ఆమరణ నిరాహార దీక్ష చేపట్టడం జరిగింది. తాను ఆస్తులు అమ్ముకొని మరి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారని, కానీ తెలంగాణ రాష్ట్రం సిద్ధించక మా యొక్క దళితులకు ఎలాంటి మేలు జరగలేదని ఆయన అన్నారు. ఉన్న 2 ఎకరాలు కాస్త అమ్మి ఉద్యమానికి ఖర్చు పెట్టానని, కానీ ప్రస్తుతం తినడానికి కూడా తిండి లేదని, అందుకే 3 ఎకరాల భూమితో పాటు డబుల్ బెడ్రూమ్ కూడా ఇవ్వాలి అని, లేని పక్షంలో దళిత బంధు పథకం ద్వారా 10 లక్షల రూపాయలు కేటాయించి నన్ను ఆదుకోవాలని ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు. ఎమ్మెల్యే గారు స్వయంగా వచ్చి హామీ ఇచ్చే వరకు ఆమరణ దీక్ష విడిచిపెట్టనని ఆయన మీడియాకు తెలిపారు. ఈ సందర్భంగా బొల్లారం గ్రామస్తులు మాట్లాడుతూ దళిత బంధు మండలంలో ఒక గ్రామానికి మాత్రమే ఇవ్వటం ఏంటని, దళితులు ఒక్క గ్రామంలోనే ఉన్నారా అని వారు ఆవేదన మాకు దళిత బంధు కానీ 3 ఎకరాల భూమి కానీ ఇప్పేయగలరని మనవి చేసుకుంటున్నాం సార్. నిన్నటి నుంచి అమర దీక్ష జెండా వందనం అయిపోయిన కాంచి నిన్నటి నుంచి ఇప్పటి వరకు 2వ రోజు ఇది అమర నిరాహార దీక్ష చేస్తున్నాం. అది ఏదో ఒకటి వచ్చేంత వరకు నేను సావడం అన్న గ్యారంటీ, కానీ అది వచ్చేంత వరకు మటుకు ఈ నుంచి లేసేయలేదు, పోయేయలేదు, చేయలేదు, అప్లై చేయలేదు. అసలు ఊరికే లేదు అంటున్నారు కాబట్టి అప్లై చేయలేదు. మనకేందంటే ఒక 3 ఎకరాల భూమి అన్నా కావాలి, ఇస్తున్నారు కదా కేసీఆర్ గారు. అప్పుడు ప్రతి దళితుడికి 3 ఎకరాల భూమి అన్నారు. నాకైతే 1 గుంట భూమి కూడా లేదు. కష్టం చేసుకుంటూనే బతకగలుగుతున్నా. కష్టం లేకుంటే ఆ రోజు ఉపాసం పంటున్నా. తెలంగాణ కోసం ఇంత కష్టపడ్డాను కాబట్టి నాకు ఇస్తే 3 ఎకరాల భూమి అన్నా దళిత బంధు అన్నా అడుగుతున్నా సార్. అంతకంటే ఎక్కువ నేనేమి ఆశపడతలేదు.
వ్యక్తి మేము 2012లో 10th క్లాస్ అట్లా చదువుతున్నాం. ఆ సందర్భంలో మా ఊర్లో తెలంగాణ ఉద్యమం గురించి తెలంగాణ మీద అవేర్నెస్ తీసుకొచ్చి మమ్మల్ని అందరినీ ఉత్సాహపరిచి ఉద్యమంలో పాల్గొనే విధంగా ఆయన వంతు సహాయం చేసిండు. ఆయనను చూసి మేము చాలామంది ముందరకు పోయినాం. పాపం దాదాపుగా ఒక 2 ఎకరాల భూమి కూడా అమ్ముకుండు ఉద్యమం కోసం. ఆయన ఈరోజు ఆయనకు ఉండటానికి ఇల్లు కూడా లేదు. అలాంటి వ్యక్తికి మేము మద్దతుగా ఖచ్చితంగా ఇస్తున్నాం. ఎందుకంటే మా మండలంలో మా పక్కనే ఉన్నటువంటి తెరాడుగూడెం అనేటటువంటి గ్రామానికి దళిత బంధుకు సెలెక్ట్ చేయడం జరిగింది. మా ఊళ్ళో 80% ఎస్సీ జనాభా ఉంది. మా దగ్గర తినడానికి తిండి లేని మాదిగలు మాలలు కూడా చాలామంది ఉన్నారు. మా దగ్గర ఖాళీ ల్యాండ్ కూడా దాదాపుగా ఒక 200 ఎకరాలు 180 ఎకరాలు పైచిలుకుంది. ఆర్డీఓ గారికి ఎన్నోసార్లు లెటర్ పెట్టుకున్నాం మేము. సార్ దయచేసి మా దగ్గర మిల్క్ భూమి ఉంది, కమరుసన్ అనేటటువంటి ఒక వ్యక్తి పేరు మీద ఉంది, అది మీరు హ్యాండ్ ఓవర్ చేసుకొని దాన్ని మీరు పంచండి సార్ అని చెప్పేసి ఎన్నిసార్లు లెటర్లు పెట్టినా దాని మీద ప్రభుత్వం కూడా స్పందించలేదు. దయచేసి మా గౌరవ ముఖ్యమంత్రులు అయినటువంటి గౌరవ ఎమ్మెల్యే గారు అయినటువంటి నోముల భగత్ గారు దీని మీద తొందరగా స్పందించి ఈ దళిత బంధుని ప్లస్ ఆ దళితులకు ఉన్నటువంటి ఇస్తున్నటువంటి ఆ 3 ఎకరాల భూమిని రెండింటిని కూడా మా దగ్గర ఉన్నటువంటి భూమి లేని వ్యక్తులకు పంచాల్సిందిగా కోరుతున్నాం. మేము ఈ ఉద్యమాన్ని ఏదైతే మా ఊళ్ళో ఒక క్యాండిడేట్ దళిత బంధు కోసం కూర్చున్నాడో అతనికి మద్దతుగా మేమందరం మద్దతు ఉంటాం. ఖచ్చితంగా మేమందరం దీని మీద మీరు స్పందించకపోతే ఇంకా మేము ఫర్దర్గా ఏం చేయాలనో మేము అఖిలపక్షాలతోటి కూడా మాట్లాడి అందరినీ ఇంకా ఉద్యమాన్ని తీవ్ర రూపం తీసుకుపోయే ప్రయత్నం చేస్తాం. ఖచ్చితంగా దీని మీద స్పందించకపోతే మాత్రం మేము చేసేటటువంటి ప్రయత్నం మేము చేస్తామని చెప్పేసి ఖచ్చితంగా